project-based learning, flipped classrooms, industry-integrated curriculum, KL, deemed to be university. కార్యకర్తలు మరియు మహిళా శక్తికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. గుడివాడ ప్రజల్ని మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు మీరందరూ కలిసి ఆయన గెలిపించి ఈ నియోజకవర్గ గుడివాడ నుంచి ఆయన అసెంబ్లీకి పంపించింది, ఆయన సీఎంగా చేసింది ఈ గుడివాడ. నేను ఎప్పుడు మర్చిపోను, మా కుటుంబం కూడా ఎప్పుడు మర్చిపోతూ మిమ్మల్ని. అట్లానే చంద్రబాబు నాయుడు గారు, నందమూరి తారక రామారావు గారు ఎట్లా పేద ప్రజలకి కిలో 2 రూపాయల బియ్యం పథకాలు తీసుకొచ్చారు, అట్లానే పేద ప్రజలకి ఆయన చాలా పథకాలు తీసుకొచ్చారు. ఆ బాటలోనే మన నాయకుడు చంద్రబాబు గారు పేద ప్రజలకి చాలా చేశారు. దాంట్లో ఒకటి ముఖ్యమైనది అన్నా క్యాంటీన్. ఎక్కడ ఆకలి అనే మాట వినకూడదు, చూడకూడదని ఆ అన్నా క్యాంటీన్లో ఆయన మొదలుపెట్టారు. 360 క్యాంటీన్లు ఆయన హయాంలో మొదలుపెట్టింది. రోజుకి 2.5 లక్షల మంది భోంచేసేవారు. అట్లానే సంవత్సరానికి 7.5 కోట్ల మంది భోంచేశారు. అట్లాంటి అన్నా క్యాంటీన్ ఈ ప్రభుత్వం వచ్చి పేదల కడుపుని కొట్టింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రతి వర్గానికి ఆలోచించి సంక్షేమ కార్యక్రమాలు చాలా ముందుకు తీసుకెళ్లారు. ఆయన కోసం కాదు, ఆయన కుటుంబం కోసం కూడా కాదు ఆయన ఆలోచించింది. ఆయన ఆలోచించింది ప్రజల కోసం. వాళ్ళు అభివృద్ధి చెందాలని, వాళ్ళ బిడ్డలు కూడా ఉద్యోగాలు కలవాలని ఆయన రాత్రింబగళ్ళు కష్టపడ్డారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ నిలిపివేశారు. పోలవరం ఏంటి, అమరావతి ఏంటి, ప్రతి ఒక్కటి ఆయన మంచి కోసం ఈ రాష్ట్రానికి తీసుకొచ్చింది ప్రతి ఒక్కటి ఆపేశారు. అట్లానే కియా మోటార్స్ అనంతపూర్లో తీసుకొచ్చారు. అది ఉండుంటే చాలా మందికి ఉద్యోగాలు కలిగేది. వీళ్ళ హింసలు పడలేక వాళ్ళు గుజరాత్కి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ యువకులకి ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. అట్లానే అమర్ రాజా బ్యాటరీస్ ఎప్పటి నుంచో అది ఆంధ్రప్రదేశ్లో పాత కంపెనీ, అది ఎప్పటి నుంచో నడుస్తాను. వాళ్ళు కూడా వీళ్ళు హింసలు భరించలేక వాళ్ళు తెలంగాణకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఇయే కాదు, అట్లాంటి చాలా పరిశ్రమలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.